వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. హాస్పిటల్లో మంగళవారం తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయిన ప్రాంతాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. I am Dr. Nimmala Ramanayudu, Irrigation Minister of Andhra Pradesh. తుంగభద్ర ప్రాజెక్టు ఈ యొక్క కర్ణాటక రాష్ట్రానికే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమకు, అదేవిధంగా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అత్యంత వరప్రసాదిని ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు. ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి 19వ గేటు మరి యొక్క కొట్టుకుపోయినటువంటి వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి జలవనరుల శాఖ మంత్రిగా మాతో, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో సుపరిచితులై ఈ ప్రాజెక్టు మీద అవగాహన కలిగినటువంటి మంత్రిగా పయ్యవోల కేశవ్ గారు, అదేవిధంగా జలవనరుల శాఖ సెక్రటరీ, ఈఎన్సీ ఇంటి అధికారులందరితోటి కూడా ఆయన రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకుని వెంటనే ఈ యొక్క బృందాన్ని కూడా మరి పంపించి వెంటనే ఏదైతే లాస్ అవుతున్నటువంటి వాటర్, అంటే ఏదైతే మనకి 1333 అడుగుల ఫుల్ కెపాసిటీ ఉంటే 105 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకునేటువంటి కెపాసిటీ ఏదైతే రిజర్వాయర్ ఉందో, మరి 19వ గేటు కొట్టుకుపోవడంతో మరి దగ్గర మళ్ళీ తిరిగి ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా గేట్ని అమర్చలేము కాబట్టి దాని ప్లేస్లో ఏదైతే స్టాప్ లాక్ గేట్ని ఏదైతే అరేంజ్ చేసుకోవాలో మరి అరేంజ్ చేసుకోవాలని అంటే మరి దగ్గర మళ్ళీ 1613 అడుగులు నీటిని తగ్గించి మరి ఆ స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేస్తే ఆ 105 టీఎంసీలు నీరల్లా 40-50 టీఎంసీలకి తగ్గిపోతే మరి భవిష్యత్తులో రబీ పంటకే కాదు ఖరీఫ్ పంటకు కూడా మరి సాగునీరు అందనేటువంటి పరిస్థితి, త్రాగునీరు అందనేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో మరి ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ మరి అధికారులతో రివ్యూ చేసుకుంటూ 33 అడుగులు ఏదైతే ఉందో మరి దాని నుంచి 1625 అడుగులు, అంటే ఏదైతే ఫ్లో అంటే ఫ్లడ్ వాటర్ ఫ్లో అవుతున్నటువంటి సమయంలోనే ఆ స్టాప్ లాక్ గేట్ని నిర్మాణం చేసుకోవడం ద్వారా కొంతమేర ఆ నీటిని నిల్వ చేసుకోవడంతో కొంత పంటల్ని కాపాడుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఇంజనీరింగ్ అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి స్టాప్ లాక్ గేట్స్ కూడా మరి సమయానికి పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో జిందాల్కి 3 గేట్సు, అదేవిధంగా హిందుస్థాన్కి 1 గేటు, ఏదైతే నారాయణ ఇంజనీరింగ్కి 1 గేటు, ఇట్లా 5 గేట్లు. అవి కూడా మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి గేటు 60x20 అడుగులు ఉంది. 60x20 అడుగుల గేట్ని ఒకేసారి మనం ఇప్పుడు ఫ్లడ్ వాటర్ ఫ్లో అవుతున్నటువంటి సమయంలో అమర్చలేం కాబట్టి 60x20ని 60x4 చొప్పున ఒక 5 గేట్లుగా డివైడ్ చేసి దాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన. రేపు ఉదయం కల్లా జిందాల్కి సంబంధించినటువంటి గేట్స్ 3 కూడా రెడీ అవుతూ ఉన్నాయి. ప్రారంభించి ఏదైతే ఈ కౌంటర్గా ఉన్నటువంటి ఆ యొక్క వర్క్ని కూడా స్టార్ట్ చేసుకుని రేపు ఉదయం వల్ల ఆ గేట్స్ని ఇన్ టైంలో దాన్ని అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేసి అట్లీస్ట్ ఒక 2-3 డేస్లో ఫస్ట్ 3 గేట్లను ఏర్పాటు చేసుకుని తర్వాత 1 by 1 ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ వాటర్ స్టోరేజ్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన. భవిష్యత్తులో కూడా ఈ ఆగస్టు 15 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు కూడా ఫోర్కాస్ట్ కూడా కొద్దిగా రైన్స్ పడతాయనేటువంటిది ఉంది కాబట్టి మనం ఈ యొక్క స్టాప్ లాక్ గేట్స్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎంత ఎర్లీగా ఎంత ఆ వాటర్ను కూడా మనం స్టోర్ చేసుకుని కొంత రైతాంగానికి సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన. అందుకు ఏదైతే ఈ యొక్క తుంగభద్ర బోర్డుకు సంబంధించి ఏదైతే కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ రకమైనటువంటి సహకారం
ఆల్ రౌండ్ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే నష్టం ఏదైతే జరిగిందో ఆ నష్టాన్ని ఎట్లా నివారించాలనేది మా ఫస్ట్ ఫోకస్. దాని ద్వారా ఆ వాటర్ని ఎట్లా రిజర్వ్ చేసుకుని క్రింద ఉన్నటువంటి ఆ యొక్క రాయలసీమ కానీ తెలంగాణ కానీ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కర్ణాటకకు కావాల్సినటువంటి వాటర్ని ఎట్లా సేవ్ చేయాలనేటువంటిది ద ఫస్ట్ ప్రయారిటీగా పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే భవిష్యత్తులో ఎట్లయితే ఈ 19వ గేటు ఏదైతే నష్టపోయిందో అటువంటిది పరిస్థితి మిగిలిన గేట్లకి రాకుండా ఎట్లా దీన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన సిడబ్ల్యూసి అదేవిధంగా తుంగభద్ర బోర్డు అదేవిధంగా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులందరూ కలిపి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్తో కలిపి భవిష్యత్తులో ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు భద్రతకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది 1 by 1 తీసుకోవడం జరుగుతుంది. బుధవారం జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి దొడ్డిపట్ల అబ్బిరాజుపాలెం గంగడపాలెం గ్రామాలలో బలహీనంగా ఉన్న ఏటిగట్లను పరిశీలించి అనంతరం స్థానికులతో మాట్లాడి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏటిగట్లు చాలా బలహీనంగా ఉన్నాయని, రానున్న అక్టోబర్ నవంబర్ మాసాలలో అల్పపీడనాలు కారణంగా అధిక వర్షాలు కురిస్తే గోదావరికి వరద వచ్చే అవకాశం ఉందని, పరిస్థితులను ముందే చక్కదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దొడ్డిపట్ల వాకాల గరువు ప్రాంతంలో సుమారు 700 మీటర్ల పరిధిలో రూ. 2.2 కోట్లు, అబ్బిరాజుపాలెం గంగడపాలెం లక్ష్మీపాలెం ఎలమంచిలి ప్రాంతాలలో 1800 మీటర్ల పరిధిలో రూ. 4.47 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. త్వరలోనే నిధులు మంజూరవుతాయని, ఏటిగట్ల పటిష్టతకు అవసరమైన అడ్డంకులను తొలగించేందుకు చర్యలు కూడా చేపట్టినట్లు తెలిపారు. బలహీనంగా ఉన్న ఏటిగట్లను సుమారు 2 మీటర్ల ఎత్తున పటిష్టపరచాల్సి ఉందన్నారు. ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ 2022వ సంవత్సరంలో వచ్చిన గోదావరి వరదలు గట్టుపై 4 మీటర్ల ఎత్తున ప్రవహించడం జరిగిందని, గతంలో కొందరి స్వార్థం కొరకు ఏటిగట్లను ప్రొక్లైన్లతో చదును చేయడం కారణంగా ఏటిగట్లు మరింత బలహీనపడ్డాయని కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, ఎస్సీ ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ జి శ్రీనివాస్, ఈఈ ధవళేశ్వరం హెడ్ వర్క్ డివిజన్ శ్రీనివాస్, డిఈ సబ్ డివిజన్ రాజోలు శ్రీనివాస్, తహసీల్దార్ బాజీ సత్యనారాయణ, డిటి డేవిడ్సన్, స్థానికులు సిహెచ్ రవిశంకర్, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఇది వెళ్ళలేం కానీ ఈ హౌసెస్ అన్నీ ఆ చివరి వరకు వచ్చాయి. పూర్తిగా పాలకులలో మాజీ మంత్రి జోగి రమేష్ పై మాజీ ఎమ్మెల్సీ టీడీపీ బీసీ నేత అంగర్ రామ్మోహన్ మండిపడ్డారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు అక్రమాల పుట్టలో పాముల్లాగా ఒక్కోటి బయటికి వస్తున్నాయని, అగ్రిగోల్డ్ భూముల విషయంలో తండ్రి మాట ఒకటి కొడుకు మాట మరొకటి ఉందని, జోగి రమేష్ అటాచ్మెంట్ లో ఉన్న భూములను ఎలా కొంటామంటుంటే కొడుకు రాజు అందరూ ఏ విధంగా కొన్నారో అదే విధంగా కొన్నామని, అక్కడే తండ్రి కొడుకుల మాటల మధ్య విభేదాలు ఉన్నాయని, అగ్రిగోల్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడిన విషయం రుజువు కావడంతో జోగి రమేష్ కొడుకును అరెస్ట్ చేశారన్నారు. జోగి రమేష్ కు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని బీసీ గౌడ కులం కార్డు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నించారు. నువ్వు బీసీ అయితే అవినీతి అక్రమాలు చేస్తే నీపై చర్యలు తీసుకోకూడదంటూ ప్రశ్నించారు. బీసీలో పుట్టి అవినీతి చిల్లర కొట్టు రాజకీయాలు చేశావని, బీసీలు అందరూ బాధపడ్డారని, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న నియోజకవర్గం పెడనలో రొయ్యల చెరువులకు కమిషనర్లు వసూలు చేశావని ఆరోపించారు.
జోగి రమేష్ చేసిన అవినీతి అక్రమాలకు భారతరత్న ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. పోలీసులు సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విజయవాడ రూరల్లో అంబాపురం అనే గ్రామంలో సర్వే నెంబర్ 88లో 2120 గజాల్ని ఈ యొక్క జోగి వెంకటేశ్వరరావు పేరుని, వాళ్ళ బాబాయ్ పేరుని, జోగి రాజు పేరుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ యొక్క మంత్రి గారి యొక్క కుటుంబ సభ్యులు. ఇవాళ భూమి రికార్డులన్నీ కూడా తారుమారు చేసి సర్వే నెంబర్లు కూడా మార్చేశారు. సర్వే నెంబర్ 88లో భూమిని కొన్ని దాన్ని సర్వే నెంబర్ 87గా మార్చుకున్నారు. రికార్డులు రెవెన్యూ డిపార్ట్మెంట్ని వీళ్ళ సర్వేలని కూడా వాళ్ళకు అనుగుణంగా మార్చుకుని ఈ యొక్క రికార్డులన్నీ తారుమారు చేసిన విషయం అన్నీ కూడా ఎంక్వైరీలో సిఐడి ఎంక్వైరీలో అన్నీ కూడా రుజువైనవి. ఈవేళ ఆ భూమిని అది ఏదైతే ఉందో సుమారు 2200 గజాల భూమిని పగటిపాటి సుబ్బారెడ్డి అనే కుటుంబ సభ్యులకు విక్రయించడం జరిగింది. ఈ భూమి వ్యవహారంలో జోగి రమేష్ గారు అధికార దుర్వినియోగానికి పూర్తిగా పాల్పడ్డాడు. దేదీప్య సర్వే నిర్వహించినట్లు రికార్డులు కూడా ఆమె లాగిన్ ద్వారా అప్లోడ్ చేసినట్టు రికార్డులు సృష్టించి ఆ భూమిని వాళ్ళ పేరున మార్చుకున్నారు. సర్వే సమయంలో సరిహద్దుదారులు పక్కన ఉన్న వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చాం, వాళ్ళు కూడా దీన్ని ఓకే అన్నారు, ఈ వివాదం లేదని చెప్పారని వాళ్ళు ప్రకటించుకున్నారు. ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి అగ్రో గోల్డ్ భూముల్ని పూర్తిగా వాళ్ళు సర్వే నెంబర్లు మార్చుకుని విక్రయించుకున్నారు. ఈ అక్రమాల అగ్రిగోల్డ్ ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసి జోగి రాజుని నిన్న అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలుసు. కానీ వీళ్ళ జోగి రమేష్ గారు ఈ యొక్క విషయంలో అరెస్ట్ చేస్తే తన కొడుకుని తన కొడుకు అమెరికాలో చదువుకున్నాడు అంటాడో, లేకపోతే నేను బీసీని గౌడని అంటాడో, అంటే నువ్వు తప్పు చేస్తే ఇవేవి కులాల్లో తీసేయాలా, నేను అరెస్ట్ చేయకూడదా, నువ్వేమి పూర్తి కుంభకోణాలతో నువ్వు దీంట్లో ఇరుక్కుని ఈవేళ నా కొడుకు అమెరికాలో ఉన్నాడంటే ఎవరు నమ్ముతారు? నువ్వు బీసీ కార్డు ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు జగన్ గారి ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్నప్పుడు నీకు బీసీలు గుర్తుకు రాలేదా? 2600 మంది మీద తప్పుడు కేసులు పెడితే ఆవేళ నువ్వేం మాట్లాడలేదే? ఆవేళ అమర్నాథ్ అనే గౌడ్ అనే కుర్రవాడిని ఆ లక్క గురించి ప్రశ్నిస్తే అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే అప్పుడు ఆ కుటుంబం నీకు బీసీలు గుర్తుకు రాలేదా? 300 మంది బీసీలని హత్యలు చేస్తే ఆ రోజు బీసీలు కలదా? ఇప్పుడు నీకు బీసీలు ఇవి గుర్తుకొచ్చి నువ్వు నాటకాలు ఆడుతున్నావు. జోగి, నువ్వు అవినీతిలో నీకు భారతరత్న అవార్డు ఇవ్వచ్చు. ఎందుచేతనంటే నువ్వు పక్కనే మాకున్న 50 కిలోమీటర్ల దూరంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసావు. పెడన్ నియోజకవర్గంలో నీ అవినీతి చిల్లర కొట్టులాగా పనిచేసింది. ఆ రోజుని ఒక ట్రాన్స్ఫారం రైతుకి ఇవ్వాలంటే రొయ్యల రైతుకి 50,000 వసూలు చేసావు. ఒక ఎకరం చెరువు తవ్వాలంటే ఎకరానికి 10,000 ఇట్టావు. లిటిగేషన్ పువ్వు అయితే 40-50,000తో 1,000 కోట్లు దోసుకున్నావు పెడల్లో. నువ్వు అసలు పెడల్లో పోటీ చేసుంటే నీకు డిపాజిట్ తగ్గకపోను, అందుకే నువ్వు నియోజకవర్గం మారావు. నీ అవినీతి అంతా ఒక చిల్లర కొట్టి మోడల్లో పెడల్లో దోసుకున్న విషయం ప్రజలందరికీ అక్కడ తెలుసు. మన వెస్ట్ గోదావరి వాళ్ళు కూడా అక్కడ చెరువులు తవ్వుకున్నారు. ఈ రకంగా నువ్వు చిల్లర రాజకీయాలు చేస్తూ ఇవాళ బీసీలు అంటున్నావు. బీసీల్లో కూడా నిన్ను అసహించుకున్నారు. బీసీల్లో పుట్టి ఇంత చిల్లర రాజకీయాలు చిల్లర పనులు చేస్తున్నవే, ఒక మంత్రి హోదాలో ఉండి 10,000 5,000 లంచాలకు దిగజారిపోయావని ఆనాడు చాలామంది బీసీలు బాధపడ్డారు. ఈవేళ నువ్వు బీసీలని అడ్డం పెట్టుకుని ఏదో విమర్శిస్తాను. చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చేశాడు అన్నావు. చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా కక్ష సాధింపు చేయడు. నువ్వు చేసుకున్న తప్పులే నేను కొంపట్లో ముచ్చుతున్నాయి. ఈవేళ నువ్వు ఒక్కొక్కటన్నీ బయటపడి నీ నరకాన్ని నువ్వే అనిపించే పరిస్థితులు వస్తున్నాయి. ఈ యొక్క అగ్రో గోల్డ్ రైతులకి మీరు ఇచ్చినటువంటి హామీలు, ఆ బాధితులకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. మీలాంటి వ్యక్తుల్ని జగన్ గారు బూతుల మంత్రిగా, చంద్రబాబు నాయుడిని పని పట్టుకుని బూతులు తిట్టే మంత్రిగా నీకు ఇచ్చాడు తప్ప నీకు ఏ శాఖ కేటాయించలేదు. అందుచేత నువ్వు ఒక్కొక్కటే కుంభకోణాల్లో కూలిపోతున్నావు. ప్రధానంగా ఈ కుంభకోణం నుంచి ఏదైతే ఈ యొక్క భూముల ఆక్రమణలో నువ్వు చేసినటువంటి దొంగ భూములు కొన్నావో దాంట్లో నీ కొడుక్కి నీకు నీ యొక్క బాబాయికి శిక్ష పడక తప్పదో. దీంట్లో మేము ఎవరినే కూడా మా ప్రమేయంతో ఇదేవి కేసు బుక్ చేయలేదు. చట్టం ప్రకారం దాని ఫలితాలు చేసుకెళ్తుంది. నువ్వు శిక్షకు అర్హుడు. నువ్వు గాలి రవిడిలాగా ఉన్నావు జగన్ గారి టైంలో. అందుచేత నీ శిక్ష అనేది ఎవడు తప్పించలేడు. ఈ బీసీల కౌరులో ఇవన్నీ మానే అనేది జోగి రమేష్కి హెచ్చరిస్తున్నాం. వీళ్ళు కొడుకు మాట తండ్రి మాట భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ తగులో.
జోగి రమేష్ గారు ఏమని చెప్తున్నారు, అటాచ్మెంట్ భూములు ఎవడైనా కొంటాడా అని జోగి రమేష్ గారు నిన్నే ప్రశ్నించారు. కొడుకు ప్రెస్ మీట్లో అందరూ కొనుక్కున్నట్టే మేము కొనుక్కున్నాం, దీంట్లో తప్పే ఉందా అంటున్నాడు. అంటే మీ అభిప్రాయాల్లోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. మీరు ఏ విధంగా తప్పును ప్రోత్సహించారు, ఆ దొంగ భూములు కొన్నారు, రెవెన్యూ అధికారులు అడ్డు పెట్టుకుని ఇవి ఏ విధంగా అమ్మేశారు అనే దాంట్లో స్పష్టంగా కనపడతాయి. చేత మీరు ఈ కేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. జోగి రమేష్ గారు గుర్తుంచుకోండి, మీ రౌడీయిజం చిల్లర రాజకీయాలు ఇప్పుడు సెల్లవు. విజయవాడలో బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఆయన క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మధ్య చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆయన తన నియోజకవర్గంలో నీటిపారుదల సమస్యలపై మంత్రి రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. నరసాపురం పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు గుమ్మడి స్వామికి అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ భాగాలలో విశేష సేవలు అందించిన వారికి రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ ఇచ్చే విందుకు స్వామినాయుడుకు పిలుపు వచ్చింది. స్వామినాయుడుకు దక్కిన అరుదైన గౌరవంకు నరసాపురం మున్సిపల్ అధికారులు సిబ్బంది అభినందనలు తెలియజేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పారిశుద్ధ్య కార్మికులు అందించిన విశేష సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తనకు గవర్నర్ తో విందుకు పిలుపు రావడం చాలా ఆనందంగా ఉందని పారిశుద్ధ్య కార్మికుడు స్వామినాయుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చెప్పు. నేను గుమ్మడి స్వామినాయుడు నరసాపురం మున్సిపాలిటీలో పనిచేస్తాను. కరోనా టైంలో మేము పనులు చేయడం వల్ల విజయవాడ మా సేవలు గుర్తించి విజయవాడ గవర్నర్ గారు భోజనం విందు ఆహ్వానం అందింది. చాలా ఆనందంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకొల్లు డంపింగ్ యార్డును పరిశీలించి మాట్లాడారు. పాలకొల్లు పట్టణాన్ని పరిశుభ్రంగా సుందరీకరణంగా ఉంచే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ అధికారులు, సిబ్బందులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర బీసీసీఎల్ నాయకుడు కర్నేని గౌరీనాయుడు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ను గత ప్రభుత్వం మూసివేస్తే పాలకొల్లులో దాతల సహకారంతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అన్నా క్యాంటీన్ రన్ చేయడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో నేడు రాష్ట్రం మొత్తం మీద 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరగడం చాలా ఆనందదాయకమని అన్నారు.
మనం ఇప్పుడు పాలకొల్లు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వద్ద ఉన్నాం. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను చేసినటువంటి వాగ్దానాల్లో భాగంగా పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలి, మరి పట్టణ ప్రాంతాల్లో పొరుగుర్ల నుంచి వచ్చేటటువంటి వ్యక్తులు కానీ, తల్లిదండ్రులను చూడనటువంటి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను చూడట్లేదు అలాంటి వ్యక్తులు కానీ, ఏ రకమైన ఆధారం లేనటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. మరి దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేదవాడికి కూడు గూడు ఏదీ లేకంటే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని అన్నింటినీ గుర్తించినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఆగస్టు 16 నుంచి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అన్నా క్యాంటీన్లు తెరవాలనే ఉద్దేశంతో ముందుగా ఒక 100 అన్నా క్యాంటీన్లు తెరుస్తున్నారు. యావరేజ్ ఒక అన్నా క్యాంటీన్కి వచ్చి ఓ 1500 మంది చెప్పున తిన్నా సరే ఈ 100 అన్నా క్యాంటీన్లో రోజుకు వచ్చేటప్పటికి 150,000 మంది సుమారుగా భోజనాలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక నెలకు వచ్చేటప్పటికి 45 లక్షల మంది అన్నార్థులు ఈ అన్నా క్యాంటీన్ ద్వారా మరి టిఫిన్ అవనండి, భోజనం అవనండి, సాయంత్రం భోజనం అవనండి తినేటటువంటి పరిస్థితి ఉంది. ఇంతటి మహత్కార్యానికి మరి తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టే మరి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వాయిస్ ఎందుకు ఇస్తానంటే, ఇప్పుడు మీరు ఈ డెన్ చూసారో లేదో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పాలకొల్లు అన్నా క్యాంటీన్ మూసేస్తే దాతల యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటగా అన్నా క్యాంటీన్ని ప్రైవేటుగా ప్రారంభించినటువంటి వ్యక్తి మా స్థానిక మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు. ఆయన యొక్క ఆధ్వర్యంలో వందలాది రోజులుగా ఇవాళ ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. నడపడమే కాదు, ప్రతిరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా మరి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు కూడా అక్కడ కూడా ఈ అన్నా క్యాంటీన్ మోడల్లోనే భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. అంటే దీన్ని చేయాలంటే ఇన్ని 100 రోజులు చేయాలంటే ఎంత శక్తి ఉండాలి, ఎంతమంది దాతలు సహకరించి ఉండాలి. ప్రతిరోజు కూడా సుమారు 10 మంది మా యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉంటారు. అక్కడ 80 వ్యక్తులు మరి హాస్పిటల్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇంతటి మహత్కార్యాన్ని మరి పాలకొల్లే స్ఫూర్తి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక 2 సందర్భాల్లో రామానాయుడిని కూడా పొగడడం జరిగింది. మరి ఏదేమైనా మళ్ళీ పేదల ఆకలి తీర్చేటట్టు అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాం. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1332వ రోజు చిరంజీవి తమ్మినాడు కౌటల్య తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా వారి తాతయ్య, నానమ్మ తమ్మినేడు సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మి, నాన్న అమ్మ తమ్మినేడి నాగవీర వెంకట వినాయక ప్రసాద్, శ్రీమతి మహాలక్ష్మి, అక్క జయ, ఆదిత్య చౌదరి వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, కేశవ, పిసిని రాము, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు మనప్పుడు మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ ఈ రోజుతో 1332 రోజులు పూర్తి చేసుకుంటాం. ఈ 1332 రోజుల నుంచి పేదవారి ఆకలి తీర్చే సహకారం వారి పుణ్యమే. ఈరోజు మా దాత ఎవరంటే
చిరంజీవి తమ్మినేడి కౌటిల్య తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా వారి తాతయ్య నానమ్మ సత్యనారాయణ గారు లక్ష్మి గారు నాన్న అమ్మ ఈ బాబుది వారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఐటమ్స్ అన్ని పట్టుకొని వచ్చేసాడు ఆయన మీ అందరికీ. కాబట్టి మరి ఈ బాబుకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి జీవితాలతో వర్తిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అన్నా క్యాంటీన్ అది అదేనా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.